ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 17వ వచనంలో వ్రాయబడినట్టుగా ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న మనవిని ఆయన ఆలకించునుగాక, అంగీకరించునుగాక అంటున్నాడు. ఏలి హన్నాతో ఈ మాటలు అంటున్నాడనమాట. దేవుడు ఈరోజు నీతో నాతో కూడా అంటున్నాడు. నువ్వు ఇశ్రాయేల్ దేవునితో ఏ మనవైతే నువ్వు ఆయనని మనవి చేసుకుంటూ ఉన్నావో అది ఈ దినం దేవుడు నిన్ను అంగీకరించాడు. అది ఆయన దయచేస్తున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎంతగా గోచాడుతున్నావు, ఎంతగా హన్నాలాగా రోధిస్తున్నావేమో, హన్నాలాగా మత్తురాలైపోయిన రీతిగా ఆ యొక్క సన్నిధిలో పడి నిజంగానే మరి మీ పెదవులతో ఆమె ప్రార్థన చేస్తుందో అది మత్తురాలుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అందరికీ. కానీ ఆమె హృదయం కుమ్మరించి ఆ హృదయం అంతా వేదనతో నిండిపోయి ఆ రీతిగా ఉందని ఎవరికి తెలియదు అనమాట. అది దైవజనుడైన ఏలియే గమనించలేకపోయాడు. ఈరోజు దేవుడు నీతో నాతో అంటున్నాడు. అంతగా నువ్వు దుఃఖపడుతున్నావేమో, అంతగా వేదన చెందుతున్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో, ప్రభా నాకెటు తోచట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు, ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అనుకుంటున్నామేమో. అని దేవుడు హన్నాని దర్శించిన రీతిగా ఈరోజు దర్శించి మరి ప్రవక్త అయిన సమూయేలుని ఇచ్చిన రీతిగా నీకు కూడా ఒక మంచి బహుమానం, ఒక మేలుకరమైన కార్యం, ఆశీర్వాదకరమైన కార్యం చేయబోతున్నాడు. దాని వరకు వేచి ఉండి దాన్ని పొందుకుందాం. అటు కృప తప్పకుండా ఈరోజు దేవుడిని దర్శించున్నాడు, ఆ కార్యం చేయబోతున్నాడని నమ్మి ఆయనని మహిమపరుద్దాం. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అని దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నువ్వు ఈరోజు కన్నీటితో ఉన్న ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడవు తండ్రి. హన్నాను దర్శించిన రీతిగా నేను దర్శిస్తున్నాను, అద్భుతం చేస్తానని మరి ఆ కార్యంను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈరోజు ఇచ్చిన దర్శనాన్ని బట్టి, ఈరోజు ఇచ్చిన మేలుని బట్టి కూడా కృతజ్ఞతలు. మరి తండ్రి జ్ఞాపకం చేసుకొని తండ్రి ఎంతమంది బిడ్డలైతే కన్నీళ్లతో ఉన్నారో వారందరి విషయాన్ని తండ్రి నువ్వు చూపిస్తున్న ఆరోగ్యమా, ఐశ్వర్యమ, ఘనత, కృప, కాపుదల, క్షేమము, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యల దేన్నైనా తండ్రి నువ్వు కార్యం చేయండి తండ్రి. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుషతో నింపండి, ఐశ్వర్యంతో నింపండి, సమాధానంతో నింపండి. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా అయా బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, వారిని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపకు పాత్రలుగా చేసుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.